ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి, ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో ఈ రాష్ట్రంలో ఒక మార్పు తీసుకురావాలా, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి రాక్షస ప్రభుత్వాన్ని అంతమొందించాలంటే అందరూ ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఏదో వ్యక్తిగత అవసరం అయితే కాదు, లేదంటే ఒక పార్టీకో ఒక వ్యక్తికో సంబంధించినటువంటి అవసరం కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు ప్రజల అవసరం, ఒక చారిత్రాత్మకమైనటువంటి అవసరం రీత్యానే ఈరోజు ఎన్డీఏ కూటమి 2024 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయబోతాం. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని గమనిస్తే మీరు ఒకసారి అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చి అధికారం లేకొచ్చినారు. ప్రజలకు ఒక్క ఛాన్స్ పేరుతో మభ్యపెట్టగలిగినారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజారంజక పరిపాలన అందించకుండా ప్రజాకంటక పరిపాలన అందించేటువంటి కార్యక్రమం మొదలుపెట్టారు. ప్రజావేదిక కూల్చివేయడం ద్వారా ఎప్పుడు కూడా డిస్ట్రక్టివ్ పాలిటిక్స్నే నమ్ముకున్నాడు కానీ కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ నమ్మనటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా చరిత్రలో ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఈ సందర్భంగా చెప్తాను. అందుకే ప్రజాగాలం పేరు మీద ఈ రోజున కూటమి అభ్యర్థులందరూ కూడా ప్రజల్లోకి పోతాం. ఈ రాష్ట్రాన్ని మత్తు పదార్థాల బారి నుండి కాపాడుకోవడానికి యువతను, అదే రకంగా నిలిచిపోయినటువంటి పెండింగ్ ప్రాజెక్టులని, సాగునీటి ప్రాజెక్టులని మళ్ళీ పూర్తి చేయాలంటే తప్పకుండా ఎన్డీఏ కూటమి గెలవాల్సినటువంటి అవసర రీత్యాన్ని ఆలోచించే ఎన్డీఏ కూటమిగా ఎన్నికలు ఎదుర్కోబోతాం. అంతేకాకుండా ఇచ్చినటువంటి హామీ సిపిఎస్ రద్దు చేయలేదు. ప్రభుత్వ ఉద్యోగులు అయితే వైన్ షాప్ దగ్గర మందు అమ్మించినారు. టీచర్లు స్కూళ్ళలో బాత్రూములు గడుగుతారు. చిక్కిల్లో చీమలు, దోమలు, బొద్దింకలు కూడా వస్తాయి. అంటే ఈయన చేసే ప్రతి స్కీమ్ కూడా ఒక స్కామ్ కింద ఉన్నటువంటి పరిస్థితులు గమనించినటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా ఈ రాక్షసులను పొందించాలనే ఆలోచనతోనే కూటమిగా ముందుకు పోతుంది. మీరు ఒకసారి గడిచిన 10 సంవత్సరాల కాలంలో ఎన్డీఏ ప్రభుత్వము ప్రవేశపెట్టిన ప్రతి బిల్లును కూడా సమర్థించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో మాత్రము ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యం అయిందంటేనే ముస్లింలను రెచ్చగొట్టేటువంటి కార్యక్రమం మొదలుపెట్టారు. గడిచిన 10 సంవత్సరాల కాలంలో సిఏఏ ద్వారా బిల్లు ప్రవేశపెట్టిన సిఏఏకి ఎవరు సమర్థించినారు? పోనీ ఆ సిఏఏ తర్వాత ఎవరికైనా ముస్లింలకు ఇబ్బంది జరిగిందా? ఆర్టికల్ 371 రద్దు చేయడం ద్వారా ఈ రోజున కాశ్మీర్లో ఉన్నటువంటి ముస్లిం సమాజం ఎక్కడైనా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు తలెత్తినాయా? లేదు, ముస్లిం హక్కులకు ఎక్కడైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలెత్తినాయా? ఇవన్నీ కూడా ముస్లిం సోదరులు ఆలోచన చేసుకోవాలి. బీజేపీతో పొత్తంటూనే కూటమి అభ్యర్థులు పోటీ చేసే ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రత్యేకించి ముస్లిం సోదరులు సోదరిమణులు సమాజం ఎక్కువ ఉన్నటువంటి నియోజకవర్గం కదిరి లాంటి నియోజకవర్గాలు కేవలం మత విద్వేషాలు రెచ్చగొట్టడం ద్వారా, కేవలం మతాన్ని నమ్ముకునే ఓటేయమనేటువంటి ఆలోచనని చొప్పించడం ద్వారా, సమాజంలో చొప్పించడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనే ఆలోచనతో ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ, దాని అభ్యర్థులు, దాని అనుచరగణం అందరూ కూడా మూకుమ్మడిగా ఒక ఆలోచన లేకపోయేసి అది అమలు చేసేటువంటి కార్యక్రమం మొదలుపెట్టారు. దాదాపు మన ప్రాంతంలోనే హంద్రి నివాస జలస్రవంతి తీసుకుంటే కదిరి నియోజకవర్గంలో చెర్లోపల్లి రిజర్వాయర్ తీసుకొచ్చాం. దాని ద్వారా కొన్ని చెరువులకి గ్రావిటీ మీద రన్ అయ్యేటట్టు ఆర్గనైజ్డ్ కాకుండా అనార్గనైజ్డ్నే నీళ్ళు ఇవ్వగలిగాం. అప్పట్లో హామీలు ఇచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ
షట్టర్ మెకానిజము లేదంటే చెరువులకు అన్నిటికి నీళ్ళు అందిస్తామనే కార్యక్రమం ఎక్కడైనా ముందుకు ఒక ఇంచైనా కదిలినటువంటి పరిస్థితి ఉందా? ఈ రోజున ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి చెరువులకు అన్నిటికి కూడా భవిష్యత్తులో అధికారంలోకి వచ్చిన తర్వాత నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. అంతేకాకుండా సుప్రసిద్ధ క్షేత్రంగా ఉన్నటువంటి కాదిరి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రాన్ని కూడా ఆర్థికంగా కూడా బలపరిచింది తెలుగుదేశం పార్టీ హయాంలో. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే భగవంతునికి పట్టు వస్త్రాలు ప్రభుత్వం తరఫున అందించినటువంటి కార్యక్రమం కూడా చేసినాం. భవిష్యత్తులో మరింత పెద్ద స్థాయికి దాన్ని తీసుకుపోతామని చెప్పేసి కూడా అందరూ కూడా అప్పీల్ చేస్తున్నాం. ఈ రోజున మీరు ఒకసారి గమనిస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి అభివృద్ధి కుట్టుబడినటువంటి నేపథ్యం, అప్పుల్లో కూరుకున్నటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ బయటికి తీసుకురావాలని చెప్పేసి ఆలోచనతోనే ఎన్నికల్లో మీకు అందరికీ ఒకటే చెప్తాను, నిరుద్యోగ వృత్తి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, పెన్షన్ 4,000 ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి పేరు మీద ఇంట్లో ఎంతమంది చదువుకుంటే అంతమందికి డబ్బులు ఇస్తామని మాటలు చెప్పి అబద్ధాలు చెప్పినటువంటి ప్రజానికాన్ని, మోసపోయినటువంటి ప్రజానికాన్ని, మోసపోయినటువంటి అమ్మలకు ఒకటే చెప్తున్నాం, తెలుగుదేశం ప్రభుత్వము ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే తెలుగుదేశం ప్రభుత్వము ఏదైతే తల్లి దీవెన పేరు మీద మీకు ఇచ్చినటువంటి మాట, ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమంది పిల్లలు కూడా సంవత్సరానికి 15,000 రూపాయలు డబ్బులు ఇచ్చేటువంటి కార్యక్రమం ఖచ్చితంగా అమలు చేసి తీరుతాం. అంతేకాకుండా గతంలో ప్రభుత్వం అధికారంలోకి రాకమునుపు ఒకసారి తెలుగుదేశం పార్టీ 2014వ సంవత్సరం ఎన్నికల సందర్భంగా ఒక మాట ఇచ్చినాం, కరెంట్ ఛార్జీలు పెంచమని చెప్పేసి. ఎప్పుడు కూడా మీకు కరెంటు ఛార్జీలు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో పెంచినటువంటి దాఖలాలు లేవు. ఇది వాస్తవము, ఇది చరిత్ర. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకవైపున రాష్ట్ర ప్రజలు కరోనాతో ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళు అప్రమత్తంగా లేనటువంటి పరిస్థితుల్లో కూడా కరెంటు బిల్లులు పెంచేసినటువంటి పరిస్థితులు మర్చిపోవద్దని చెప్పేసి కూడా ప్రజానీకానికి కోరుతా ఉన్నాం. 7 సార్లు కరెంటు ఛార్జీలు పెంచి ఈ రాష్ట్ర ప్రజానీక నడ్డి విరగొట్టినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేది వాస్తవాన్ని మీరు అందరూ గ్రహించమని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఆర్టీసీ బస్సుల్లో ఎక్కితే వీపు విమానం మోగే విధంగా ఆర్టీసీ ఛార్జీలు పెంచినటువంటి ఘనత కూడా జగన్మోహన్ రెడ్డిదని మర్చిపోద్దని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈ రోజున ఆర్టీసీ బస్సుల్లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ఎన్డీఏ ప్రభుత్వం ఖచ్చితంగా ఏదైతే మహిళలకు ఇచ్చినటువంటి హామీ ఉచిత బస్సు ప్రయాణం అనేది అమలు చేసి తీరుతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇవన్నిటికి కూడా నిలబడి ఉంటాం ఎన్డీఏ కూటమి. అంతేకాదు ఈ రోజున వంచనకు కాబడినటువంటి ఎస్సీ కులాలకి, దురాఘాతాలకు బలైనటువంటి ఎస్సీలకి పూర్తి స్థాయిలో అండగా నిలబడుతుంది తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పేసి తెలియజెప్తాను. బీసీల మీద దాష్టికాలు పెరిగినాయి, బీసీల మీద దాడులు పెరిగినాయి. ఈ దాడుల నుంచి కూడా బీసీలను కాపాడుకోవాలనే ఆలోచనతోనే బీసీలకు ప్రత్యేకంగా రక్షణ చట్టం తీసుకొస్తాము తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అనే ఆలోచనతోనే ఏదైతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ఉందో అంతే స్థాయిలో బీసీలను కాపాడుకునేటువంటి రక్షణ చట్టం తీసుకొస్తామని చెప్పేసి కూడా తెలియజెప్తున్నాం. ఇన్ని రకాలుగా ప్రజల గురించి ఆలోచన చేసి, రాష్ట్ర ప్రజల గురించి ఆలోచన చేసే ఎన్నికల్లో పాల్గొనబోతున్నాం. ఆలోచన చేసుకోమని చెప్పేసి కూడా కోరుతాం ప్రజల్ని. ఇండియా కూటమి మద్దతు తెలపండి, తద్వారా అప్పుల్లో కూరుకుపోయినటువంటి రాష్ట్రాన్ని కాపాడుకుందామని చెప్పేసి పిలుపునిస్తున్నాం. మత్తులో జోగుతున్నటువంటి నిరుద్యోగ యువతని కాపాడుకుందాం, నిరుద్యోగ వృత్తి కూడా అందిస్తామని చెప్పేసి కూడా తెలియజెప్తున్నాం. అంతేకాదు పెండింగ్ ప్రాజెక్టులు ఏదైతే ఉందో, జీవనాడిగా పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా సాధించి తీరుతాం, పూర్తి చేసి తీరుతామని చెప్పేసి కూడా 70% తెలుగుదేశం ప్రభుత్వమే పూర్తి చేసింది. మిగిలిన పనులు కూడా తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ పార్టీ కూటమి అధికారంలోకి రాగానే పూర్తి చేసి తీరుతామని చెప్పేసి కూడా హామీ ఇస్తాను. కాబట్టి ఎన్డీఏ కూటమిని ఆశీర్వదించమని చెప్పేసి కోరుతున్నాం. స్థానికంగా ఎవరైనా మత విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి కార్యక్రమాలు చేస్తే నిన్నటి రోజున మళ్ళీ చెప్తా ఉన్నా, కొంతమందికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, మేము ఇగ్నోర్ చేస్తాం. బహుశా వాళ్ళు
భయపడిపోయో లేదంటే మాకు సమాధానం చేత కాకొని కాదు, వాళ్ళ స్థాయి లేదు, వాళ్ళని గుర్తించాల్సినటువంటి అవసరం లేదని వాళ్ళకి సమాధానం చెప్పడం లేదు. కానీ మళ్ళీ రీఇటరేట్ చేస్తా ఉన్నాం. బెంగళూరు నుంచి ఒకరిని ఎమ్మెల్యేగా, బెల్లారి నుంచి ఒకరిని ఎంపీగా అభ్యర్థులు దించి పుంగనూరు రోడ్డు పెత్తం చేయాలనే ఆలోచనతో వస్తే మాత్రం కదిరి ప్రజలు క్షమించారని చెప్పేసి కూడా మళ్ళీ హెచ్చరిస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈ ఎన్నికల ఫలితాలు దాన్ని ప్రతిబింబించబోతానని చెప్పేసి కూడా వాళ్ళకు కూడా తెలియజెప్తాను. ప్రజలు ఎప్పుడూ ఆత్మగౌరవంతో ఆత్మవిశ్వాసంతో బతకాలని కోరుతారు. వాళ్ళ ఆత్మగౌరవాన్ని కానీ వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని కానీ దెబ్బతీసేటువంటి పరిస్థితుల్ని ప్రజానీకం ఓర్చుకోదు. కాబట్టి పుంగనూరు వాళ్ళ పెత్తాన్ని ఓర్చుకుంటుందని చెప్పేసి వాళ్ళు ఆలోచన చేసి అది వాళ్ళ ప్రమేయం చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ఆశీర్వదించమని మీ అందరినీ కూడా అభ్యర్థిస్తున్నాం. ఖచ్చితంగా మీ ఆశీర్వాదం మాత్రం ఉంటుందని చెప్పేసి నమ్మకంతోనే ముందుకు పోతున్నాం.